పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. మరి యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి పేరు పేరున సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మనల్ని మరి యొక్క సబ్బాత్ దినమందు ఆయన సరిగ్గా సమకూర్చాడు. ఈ సమయంలో ఆయన యొక్క లేఖనాలు మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన ఈ దిన మనతో ఏం మాట్లాడి ఉన్నాడు అనేది శ్రద్ధగా ఆయన వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకైనా ఆయన మాట్లాడే నాదుడు, మనల్ని ధైర్యపరిచే నాదుడు, బలపరిచే నాదుడు, మనల్ని ఓదార్చే నాదుడు, మనల్ని ఒట్టి చేతులతో పంపడు. ఆయన యొక్క సన్నిధికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమును ఒట్టి చేతులతో పంపేవాడు కాడు. ఆయన పరమ తండ్రి మనల్ని సమృద్ధి అయిన జీవముతో, సమృద్ధి అయిన ఆశీర్వాదములతో, సమృద్ధి అయిన ఎంతో గొప్ప ఉన్నతమైన దీవెనలతో నింపి పంపిస్తాడు. కాబట్టి ఆ సన్నిధిలో ఆయన మనం భయముతో, భక్తితో, శ్రద్ధతో ఆయన వాక్యాన్ని విందాము, ఆత్మపూర్ణమే విందాము. సరే, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకున్న లేఖన భాగం మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మొదటి వచనం ఒకసారి చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న వాసుబాబు ప్రార్థన చేయాలని కోరుతూ వస్తున్నాను. 43 యెషయా 43వ అధ్యాయము మొదటి వచనము. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చాలక్క ప్రార్థన చేసుకుందాం. వాసుబాబు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. పరిశుద్ధుడా సర్వాధికారి జీవాధిపతి మహామహిమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక, విమోచక, అవినో అదోనై, ఎలీషద్దాయ్, మా సృష్టికర్తవైన మా యెహోవా, పరిశుద్ధమైన మీ పాద సన్నిధికి వచ్చి అయా మీ ముఖ దర్శనం చేసుకోవడానికి మీరు ప్రత్యేకపరిచిన పరిశుద్ధమైన విశ్రాంతి దినమైనటువంటి ఈ 7వ దినములో మీ సన్నిధికి వచ్చి అయ్యా మీ మాట వినడానికి తండ్రి మీరు మమ్మల్ని పిలుచుకున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం నాయన. మీ పరిశుద్ధమైన నామములో తండ్రి మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్నారు తండ్రి, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అందును బట్టి తండ్రి అయ్యా ప్రతి బిడ్డను తండ్రి మీరు పేరున అయినా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. భయపడకము అని సెలవిచ్చిన ప్రకారము తండ్రి అయ్యా మేము ఎన్ని చింతలు, బాధలు, వేదనలు కలిగిన, అనారోగ్యము కలిగిన, దుర్గంధపూరితమైనటువంటి జీవితము విడిచిపెట్టి మీ పరిశుద్ధమైన సన్నిధిలో మీ ప్రేమను పొందుకొని మీ మాట విని మాట ప్రకారము మా జీవితాలను సరిచేసుకొని నీతిని అనుసరించేటువంటి బిడ్డలుగా తండ్రి మీరు మమ్మల్ని చేర్చుకున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అయ్యా ఈ సమయమున తండ్రి మీ దాసుడు, మీ ప్రియకుమారుడు, మీ సేవకుడైన దయాకరుడు ధరను నిలబెట్టుకొని మీరు మాట్లాడబోతున్న మీ మాటలను తండ్రి మేము విని విడిచిపెట్టు వారముగా కాకుండా దినదినము మేము వాటిని ధ్యానించుకుంటూ మా జీవితాలను సరిచేసుకుంటూ మాలో ఉన్నటువంటి దురాత్మ సమూహములను అయ్యా దూరం చేసుకొని మీ పరిశుద్ధమైన సన్నిధికి వచ్చి మీ మాట విని మీ శ్రేష్టమైనటువంటి మీ పిలుపులకు తగినట్టుగా మా ప్రవర్తనను తండ్రి, మా ఆలోచనలు, మా క్రియలను అయ్యా మీ చిత్తానికి అప్పగించుకుంటూ మీరే మహిమ పొందుకొనుమని మరి ఒకసారి తండ్రి మీ సేవకుడైన దయాకర్ బ్రదర్ను మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మేము రాను చాటున మరుగుపరుచుకొని మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరిచి జ్ఞాన వివేచనలిచ్చి మీరు మాకు అయా బోధించుమని, హెచ్చరించుమని, సరిచేయుమని, ఓదార్చుమని, ఆదరణ కలుగచేయుమని, రూపాంతరము పొందడానికి తండ్రి మాకు మనోనేత్రములు తెరిపించి మీ వాక్యపు వెలుగులో అయా మమ్మల్ని మేము సరిచేసుకునే విధముగా మీరు తోడయుండి నడిపించుమని జూమ్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యెషోవా మెస్సీయ వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బావ. చదువుకున్న వాక్య భాగములో మనకు ఒక మంచి మాట కనబడుతూ వస్తుంటుంది. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచిన్నాను.
మనం ధ్యానించకపోయే అంశము భయపడకుము అని ఆయన మనకు వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు. మనం ఈ లోకములో ఈ పరిస్థితులను చూస్తూ వస్తుంటుంటే, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఈ వ్యవస్థలు కానీ, లేకుంటే ఈ యొక్క అనారోగ్యతలు కానీ, ఈ ప్రమాదాలు కానీ, లేకుంటే ఏది చూసినా భయపడిపోతుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు, భయపడకుము నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాను అంటున్నాడు. ఆ పరమ తండ్రి, ఆ సర్వోన్నతుడు మనల్ని ఏం చేస్తూ వస్తుంటున్నాడంటే, మనకు ఆయన యొక్క క్షేమమును, ఆయన యొక్క భద్రతను, ఆయన యొక్క వాత్సల్యతను దినదినము నూతనంగా పుట్టించుచున్నాడు. అయ్యో, ఈ దినమున ఆయన మనకి క్షేమం ఇచ్చాడు, రేపు ఇస్తాడో ఇవ్వడో క్షేమము, రేపు భద్రతను ఇస్తాడో ఇవ్వడో, రేపు మనకు తోడుగా ఉంటాడో ఉండడో అని మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. రేపు నా ఆరోగ్యం ఏ విధంగా ఉంటుందో ఏమో. ఈ మధ్యలో చాలామంది భయపడుతుంది ఏంటంటే ఆరోగ్య విషయంలో, అయ్యో నాకేమవుతుందో, నేనేమైపోతాను, నేను ఏమైనా అయితే నా పిల్లలు ఏమైపోతారో, ఈ యొక్క భయం వస్తుంది, ఈ భయం వస్తుంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథం నమ్మిన భక్తులు, సృష్టికర్తను ఆధారం చేసుకున్న భక్తులు, ఆయన యందు విశ్వాసం ఉంచిన భక్తులు ఎవ్వరూ భయపడరు. అవును, శారీరకమైన తండ్రిగా, శారీరకమైన తల్లిగా నేను దూరముగా ఉన్నాను, నేను దూరమైపోయినను, పరలోకపు తండ్రి ఆయన వారికి సమీపం ఉంటాడు కదా, ఆయన వారికి అతి సమీపంగా ఉంటాడు కదా, నా పిల్లలకు సమీపంగా ఉంటాడు కదా అనేక ధైర్యము మనలో కలుగుతూ వస్తుంటుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా అనేకమైన మాటలు మనం చూసుకుంటుంటే, అవును, మనం లేకుంటే రేపు మన యొక్క ఫ్యామిలీ ఏంటి అనుకుంటుంటాం. మనల్ని పోషిస్తున్న సర్వశక్తుడు రేపు పోషించడా? మనల్ని ఈ దినంలో కాపాడుతున్న సర్వశక్తుడు రేపు కాపాడడా? ఈరోజు మనల్ని వృద్ధి చేస్తున్న సర్వశక్తుడు రేపు వృద్ధిపరచడా? ఈరోజు మనకు నీళ్లు పోస్తున్న సర్వశక్తుడు రేపు నీళ్లు పోయడా? ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు వారి జీవితాలలో వారు ఎప్పుడూ భయపడలేదు సుమా, ఏ పరిస్థితికి భయపడలేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అతి శ్రేష్టమైన మాట, ఈ మాట రాయించి పెడుతూ వచ్చాడు, భయపడకుము, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన్నాను, నీవు నా సొత్తు. మనం ఎవరము? ఆయన సొత్తు, ఆయన ప్రజలము. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన సెలవిస్తూ వస్తున్నాడు. 44వ అధ్యాయము ఆ మొదటి వచనము 2వ వచనం మనం చదువుతుంటుంటే ఆయన అంటుంటాడు, అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు, వినుము, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయబడని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును, భయపడకుము, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చాలమ్మా, నిన్ను నిర్మించి ఆయన మనల్ని గర్భములో నిర్మించాడట. మనల్ని గర్భంలో నిర్మించిన వారు ఎవరయ్యా? మనల్ని గర్భంలో నిర్మించినది ఆ సృష్టికర్త అయిన యెహోవా. ఆయన సెలవిస్తున్నాడు, ఈ దినంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను గర్భంలో నిర్మించి నీకు రూపమునిచ్చి, నీకు జీవమునిచ్చి, నీకు ప్రాణమునిచ్చి, నిన్ను పుట్టించిన వాడనైన నేను, సహాయం చేయవాడనైన నేను నీకు తోడుగా ఉన్నాను. ఓ యెషూరును, నువ్వు భయపడకుము, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎందుకంటే రేపు ఏమైపోతుందో అని నీ పిల్లల గురించి నువ్వేమో భయపడుతున్నావేమో. నీ పిల్లలను నేను ఆశీర్వదించేదను, నీకు పుట్టిన వారు నేను ఆశీర్వదించేదను, నీ యొక్క సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మనం భయపడవలసింది ఒకే ఒకటి, దేనికంటే నా పిల్లలు ఎలోహిం ఆత్మతో నింపబడాలి, అదొక్కటే. అయ్యో, నా పిల్లలు ఎలోహిం ఆత్మతో నింపబడకుంటే, ఎలోహి యొక్క కృపకు వారు పాత్రలు కాకుంటే,
ఎలోహిం యొక్క హస్తాల్లో వారు భద్రపరచబడకుంటే, ఎలోహిం యొక్క కందృష్టిలో వారు ఉండకుంటే, ఎలోహిం చలనచూ వారి మీద ఉండకుంటే రేపు ఏమైపోతారని ఆలోచించాలి. కానీ ఎలోహిం యొక్క కృపలో వారు కనుక ఉంటే, ఎలోహిం యొక్క ఆత్మతో నింపబడితే, ఎలోహిం ఆత్మతో మన కుటుంబం నింపబడితే, ఎలోహిం యొక్క కందృష్టి వారి మీద నిత్యము ఉంటే మనకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు సుమా. ఆయన వాగ్దానం ఉంది, ఇదిగో యెషూరూను భయపడకుము, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, వారిని నేను ఎదిగింపజేస్తాను, వారిని నేను పోషిస్తాను, వారిని నేను సంరక్షిస్తాను, వారిని నేను కాపాడుకుంటాను. కాబట్టి 4వ వచనం అంటాడు, నిర్వంజి చెట్లు ఏ విధంగా ఎదుగుతాయో, గడ్డిలు ఎదుగుతాయో వారు ఎదిగెదరు. ఎందుకు అంటే నేను వారికి తోడుగా ఉంటాను. కాబట్టి నువ్వు తోడుగా ఉండలేవు, నిత్యము నువ్వు తోడుగా ఉండవు, నువ్వు నిరంతరం తోడుగా ఉండవు, వారికి జీవితకాలం మట్టుకు నువ్వు తోడుగా ఉండవు. మన తల్లిదండ్రులు మనల్ని ఏదో ఒక దినం విడిచిపెట్టిన వాళ్ళే, విడిచిపెడతారు. రేపు మన పిల్లలు మనం విడిచిపెట్టవలసిన వారమైనాం. ఈ దినము కాదు, ఏదో ఒక దినమున మన పిల్లలు విడిచిపెడతాము. విడిచిపెట్టినప్పుడు వారికి ఆయన తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు. అందుకే 2వ వచనంలో 43వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడైండుదును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు, నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అయ్యో, అగ్ని లాంటి శ్రమలు నాకు వచ్చాయి, అగ్ని లాంటి బాధలు నాకు వచ్చాయి, ఈ బాధ ఈ శ్రమ ఎవరు నన్ను తప్పించజాలదు, ఎవరు నన్ను తప్పించలేరు అనుకుంటుంటావు. కానీ ఆయన సెలవిస్తున్నాడు, నువ్వు అగ్నిలో నడిచినను నీ అగ్ని జ్వాల నిన్ను కాల్చజాలవు. ఎందుకు అంటే ఆ అగ్నికి ఆయన ఆజ్ఞాపిస్తాడు నిన్ను కాల్చకూడదని. అగ్ని ఆయనకు నువ్వు లోబడుతుంది. జలములలో పడి వెళ్ళినను ఆ జలముల నీ మీద పొల్లిపారవు. ఎందుకు? ఆ జలములకు ఆజ్ఞాపిస్తాడు ఆయన, మీరు ఏకరాశిగా కూర్చోబడండి అని. ఆ విధంగా ఆయన ముందు చేశాడా? ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, యోర్దానును ఏకరాశిగా కూర్చాడు ఆయన. కాబట్టి అలాంటి ఆ శ్రమల గుండా అలాంటి శ్రమలే నీకు ఎదురవుతున్నప్పుడు నువ్వు భయపడుతుంటావు. భయపడకుము, నీవు నా సొత్తు అనేనంటూ వస్తుంటున్నాడు. ప్రియులారా, యెహోవా మెస్సియా ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. ఆయన ఏమని సెలవిస్తూ వస్తుంటున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. యెహోవా మెస్సియా స్వయంగా సెలవిస్తుంటున్న మాట. మనం భయపడిపోతుంటాం, ఊరికనే భయపడిపోయి అయ్యో అని మనం దిగులు పడుతూ మనం వేదన పడుతూ వస్తుంటాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 16th చాప్టర్ 33 వర్స్. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నాయందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను. అయినను అనగా దాని అర్థం ఏంటంటే, మీకు లోకంలో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. బాధలు రాకుండా, శ్రమలు రాకుండా ఏ మానవుడు కూడా ఈ భూమిని విడిచిపెట్టాడు సుమా. పుట్టిన ప్రతి మానవుడు బాధల గుండా, శ్రమల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్ళవలసిందే. ఎందుకంటే అది మానవుడు దాని కొరకే పుట్టాడట. వాక్యం ముందుకు వచ్చేట చూపిస్తాను. కాబట్టి లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకునుడి. కాబట్టి శ్రమ రాగానే, శోధన రాగానే, బాధ రాగానే, ఇబ్బంది రాగానే మనం భయపడిపోతుంటాం, టెన్షన్ ఫీల్ అవుతాం. వెంటనే అయ్యో ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి జరగాలి, ఏదో నా జీవితంలో వెంటనే నాకు ఏదైనా ఉపశమనానికి ఏదో కలగాలి, ఏదో ఒకటి రావాలి అని మన జీవితంలో అనుకుంటుంటాం. కానీ పరమతండ్రి అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, అది చాలు. నాకు నా ఎలోహిముని యెహోవా తోడుగా ఉన్నాడు, ఆయన నాకు తోడుగా ఉంటే చాలు. ఆయన యొక్క కృప నాకు తోడుగా ఉంటే చాలు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలు. ఎవరు తోడుండాలి? ఆ యెహోవా తోడుగా ఉండాలి. మనుషులు ఎవ్వరు మనకు తోడుగా లేకపోయినా, మనం ఒంటరిగా ఉన్నాం. ఇప్పుడు మనం ఆరాధించాం, పాట పాడాం, అయ్యా ఒంటరి అయినను ఆయన మనల్ని 1000 మందిగా చేయబోతున్నారు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నువ్వు ఒంటరిగా ఉండి అయ్యో నాకు ఎవరు లేరు, నాకు తోడు లేరు, నాకు అయ్యో నాన్నవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరు అని మన హృదయంలో బాధపడిపోతుంటాం. ఆ బాధల్లో ఉండి మనము
సృష్టికర్తని యెహోవాను మర్చిపోతుంటాం. అందుకే ఆయన ఏమంటుంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. జయించినవాడు మన పక్షమున ఉన్నాడు. సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ఆయన లోకాన్ని జయించాడు. లోకంలో ఆయన ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద శరీరధారిగా జీవించినప్పుడు ఆయనకు శ్రమ కలిగాయి, ఆయనకు శోధనలు వచ్చాయి, ఆయనకు బాధలు వచ్చాయి, ఆయన మనుషులు తృణీకరించారు, ఆయనకు ఇబ్బందులు కలిగాయి. ఆయన మనవలే శోధింపబడినను, ఆయన మనవలే శ్రమ పట్టబడినను. ఆయన శోధింపబడు వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. శ్రమపడు వారికి ఆయన సహాయం చేయగలవాడై ఉన్నాడు, సహాయం చేయవాడు. కాబట్టి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, అదే మనకు ధైర్యము. కాబట్టి ప్రియులారా, ఎవరైనా మన సహోదరులు భయపడుతుంటుంటే, సహోదరుడా, సహోదరి, యెహోవానికి తోడుగా ఉన్నాడు, భయపడుకుము, ఈ ఒక్క మాట నుండి వారు ధైర్యపరచబడతారు. యెహోవానికి తోడుగా ఉన్నాడు, యెహోవానికి తోడుగా ఉన్నాడు, యెహోవానికి తోడుగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఆయన నీ పక్షంలో ఉంటాడు. కాబట్టి అది వాగ్దానము, అది పరమతని వాక్కు. యెహోవానికి తోడుగా ఉన్నాడు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. వారు బలహీనపడుతుంటే, వారు భయపడుతుంటే, ఇంకా అయ్యో అట్లా జరిగిందా, ఇంకా ఇట్లా జరగలేదా, ఇంకా ఇలా కాలేదా అని మనం అనుకుంటే ఇంకా కృంగుతారు మనుషులు. కాదు, పరమ తండ్రి నీకు ఏదైనా శ్రమ వచ్చిందా, అది నీ మేలు కొరకు జరుగుతుంది. సహోదరుడా, పరమత నీ విజయం ఇవ్వబోతున్నాడు. నీకు అనారోగ్యత వచ్చిందా, పరమత నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీకు పరమతని తోడుగా ఉండబోతున్నాడు, నిన్ను ధైర్యపరచబోతున్నా, ఆయన ధైర్యపరచబోతున్నాడు అని ధైర్యపరచడాలు మనం పలకాలి. అయితే కొన్ని సందర్భాలలో ఆయన ఏమంటుంటాడంటే, నా కుమారుడా, నేను నీకు తోడుగా ఉన్నాననే విషయం మర్చిపోయి మనం ఏం చేస్తుంటామంటే, ఆయన ఒక మాట చూద్దాం. యెషయా 49వ అధ్యాయంలో 49వ అధ్యాయం 15వ వచనము, 14, 15, 16 చదువుదాం. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ఎలోహిం నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నది. సియోను అనగా సంఘము. అనుకుంటున్నట, యెహోవా నన్ను మర్చిపోయాడు, అయ్యో నా బాధ చూడట్లేదు, నా ప్రార్థన వినట్లేదు, నా కన్నీరు ఆయన చూడట్లేదు, నా కన్నీరు ఆయన కనబడట్లేదా, నా బాధ ఆయన ఎందుకు చూడట్లేదు, అయ్యో నాకు ఈ శ్రమలే ఉంటాయా, ఈ బాధలే ఉంటాయా, ఆయన నన్ను మర్చిపోయాడా అని అనుకుంటుందట. అయ్యో యెహోవా నన్ను మర్చిపోయాడు అని సియోను అనుకుంటుంది, కానీ నిన్ను మరవలేదు సుమా. ఆయన అంటుంది, ఇదిగో ఎలోహిం నన్ను మర్చిన్నాడు నువ్వు అనుకొనుచున్నావు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను ఎప్పుడైనా మరచునా, తన చంటి పిల్లను మరచునా. కాబట్టి మన గర్భమున 9 మాసాలు మోసి మన పిల్లల్ని మనము పెంచితే, వారు వేరే దేశం పోతే, లేకుంటే వేరే రాష్ట్రాలు పోతే, వేరే ప్రాంతాలకు వెళితే వాళ్ళు మర్చిపోతామా? మనం ఏదో దినమున ఏదో సమయాన్న ఒకసారైనా ఫోన్ చేసి పలకరిస్తాం, వాళ్ళు ఫోన్ చేసి అయినా పలకరిస్తారు. ఏ తల్లి అయినా తన బిడ్డను మరుస్తుందా? మరవదు కదా. కొన్ని సందర్భాలలో మరుస్తారు అట. లేఖనం ఉంది, వాక్యం ఉంది, అయ్యా వారైనా మరచుదురు. మన తల్లి చనిపోయింది, మన తండ్రి చనిపోయాడు అనుకోండి, వాళ్ళు మర్చిపోతారు మనల్ని. వారికి మనము జ్ఞాపకం ఉండం, మన జ్ఞప్తిలో ఉండం, మనము వారు శాస్త్ర నిద్రలో ఉంటారు, వారికి మనం ఏ మాత్రము కూడా జ్ఞాపకంలో ఉండాము. వారు మనల్ని మర్చిపోతారు. ఇక్కడ మాట అదే, దాని అర్థం. వారు కనుక ఈ లోకంలో యాత్ర ముగిస్తే వారు మనల్ని మర్చిపోతారు. కాబట్టి వారైనా మర్చుదురేమో, కానీ నేను నిన్ను మరువను నా కుమారుడా. నేను నిన్ను ఏ విధంగా మరవగలను? ఎందుకంటే నిన్ను గర్భంలో నిర్మించిన వాడను, నేను నీకు సహాయం ఇచ్చేవాడను, నీకు నేను తోడుగా ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ప్రియమైన సంగమా, యాశ్వమిస రక్తంతో కడగబడిన సంగమా,
ఆయన అంటున్నాడు, చూడుము నా అరచేతుల్లోనే నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన ఎక్కడ చెక్కుకున్నాడు? ఆయన అరచేతుల్లో చెక్కుకున్నాడు. ఆయన అరచేతిలో చెక్కుకుని అరచేతులు చూచుకున్నప్పుడల్లా తన చేతిలో చెక్కబడిన నీవు ఆయన కనబడుతుంటుంటావు. నా కుమారుడు ఇక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉంది అని నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు కాబట్టి, ఆయన చేతుల్లో దాచబడి ఉన్నావు కాబట్టి, ఆయన చేతుల్లో భద్రపరచబడి ఉన్నావు కాబట్టి, ఆయన చేతుల్లో నువ్వు కప్పబడి ఉన్నావు కాబట్టి ఆయన నువ్వు ఎప్పుడూ కాయిచునే ఉంటాడు, భద్రపరుస్తూనే ఉంటాడు, నిన్ను మరవడు ఆయన. కాబట్టి చూడుము నా అరచేతుల్లోనే నువ్వు చెక్కబడి ఉన్నావు, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట ఉన్నవి. కాబట్టి భయపడుతున్న వారులారా, అయ్యో ఆందోళన చెందుతున్న వారులారా, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా యొక్క స్థితిగతులు, ఏంటి నాకు ఏంటి ఫ్యూచర్, ఏంటి నా భవిష్యత్తు అనుకుంటున్న వారులారా, యెహోవా తన అరచేతుల్లో నిన్ను చెక్కికున్నాడని నీవు ఒక్కసారి ఆయన వాక్యమును బట్టి ధైర్యపరచబడు. ఎందుకంటే ఈ ధైర్యం ఎవరికి కలుగుతుంది? ఆయనను నా అరచేతులు చెక్కుకున్న వారందరూ కూడా ఒకసారి మీ చేతుల్లో చూడండి. ఒకసారి ఆయన అరచేతుల్లో, మీ చేతులు అనుకోండి, ఆయన అరచేతులు మీ చేతులు, ఒకసారి మీ చేతులు చూసుకోండి. మీ చేతులు మీరు ఎన్నిసార్లు చూసుకుంటారు? ఎన్నిసార్లు? ఎందుకంటే ఎప్పుడైనా భయం కలిగినప్పుడల్లా, దిగులు కలిగినప్పుడల్లా ఒక్కసారి మన అరచేతుల్లో, అయ్యా నీ అరచేతులు నన్ను చెక్కుకున్నావు కదా, ఇక నాకు ఎందుకు భయము, ఎందుకు దిగులు? ఎవరికి భయం కలుగుతుంది? ఎవరికి భయం కలుగుతుంది? ఎవరికి భయం కలుగుతుందంటే చూడండి, లేఖనం ఉంది, యోబు గ్రంథములో 4వ అధ్యాయంలో ఉంటుంది. 4వ అధ్యాయములో, యోబు గ్రంథము 4వ అధ్యాయము 4వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదాం. అయితే ఇప్పుడు మీకు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖకాంతుడైతివి. ఒక్కొక్క నిమిషం పరిశుద్ధ గ్రంథంలోంచి యోబు గ్రంథము 4వ అధ్యాయము చదవండి, 5, 6 వచనాలు. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? ఎవరు భయపడతారు అంటే భక్తి చేయని వారు భయపడతారు, యథార్థంగా ఉండని వారు భయపడతారు. నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు వేదన కలిగినప్పుడు, అది నీకు తగలగానే నువ్వు కన్నీరు కారుస్తున్నావా, భయపడిపోతున్నావా? ఆ పై వచనంలో 5వ వచనం అంటున్నాడు, అది నీకు తగలగా నువ్వు కలవరపడుచున్నావు. ఎందుకు కలవరం కలుగుతుంది? నీలో భక్తి జీవితము సన్నగిలినప్పుడు, భక్తి దినదినము నీలో తగ్గుతున్నప్పుడు, అప్పుడు నీకు కలవరం పెరుగుతుంటుంది సుమా. అప్పుడు నీ జీవితంలో కలవరము కలుగుతుంది అంటే నీలో భక్తి లోపిస్తుంది, భక్తి తగ్గుతుంది, భక్తి దినదినము క్రమేణా నీలో దిగజారుతుంది. యథార్థత కోల్పోతున్నావు కాబట్టి నీ ధైర్యము నువ్వు కోల్పోతున్నావు. సామెతలు 14:26 అంటాడు, సామెతలు 14:26లో, సామెతల గ్రంథం 14:26లో ఒక మాట అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించు. చాలమ్మ, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యము, మామూలు ధైర్యం కాదు, బహుధైర్యము. ఎందుకంటే యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. నరులు నాకేమి చేయగలరు? శరీరదారులు నాకేమి చేయగలరు? ఈ పరిస్థితులు నాకేం చేస్తాయి? ఈ యొక్క స్థితిగతులు నాకేం చేస్తాయి? ఆయన నాకు తోడుగా ఉన్నాడు. లోకమును కలగజేసిన ఆయన, లోకమును జయించిన ఆయన, మరణాన్ని జయించిన ఆయన, మృత్యుని జయించిన ఆయన, లోకంలో ఉన్న అపవాదుని జయించిన ఆయన, సమస్తము జయించిన ఆయన నాతో కూడా ఉన్నాడు, నాలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని ఆ ధైర్యము మనలో కలుగుతుంది. ఎప్పుడు అంటే భయభక్తులు జీవితాలతో మనము ఆయన సన్నిధిలో కనబడుతూ వస్తుంటున్నప్పుడు. ఇప్పుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? మన భక్తే మనకు ధైర్యం కలుగుతుంది సుమా. కాబట్టి భక్తి కలిగిన వారు ఎవరు కూడా కృంగిపోరు, వేదన పడిపోరు, ఏమాత్రము కూడా భయపడరు సుమా. ఏ పరిస్థితి కూడా భయపడరు.
కాబట్టి ఈ జీవితంలో భయము కలుగుతుంది అంటే ఎందుకంటే ఆజ్ఞలు మరిచిన వారిని ఆయన మరుస్తాడు. ఆజ్ఞలు అనుసరిస్తున్న వారిని ఆయన మరవడు సుమా. ఆజ్ఞలు గైకుంటున్న వారిని మరవడు. ఒక మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో 9-10 వచనాలు ఒకసారి నీవు నీ ఎలోహిమని యెహోవా ఆజ్ఞలను అనుసరించి నీవు యెహోవా యొక్క ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన నీకు ప్రమాణం చేసినట్లు యెహోవానికి ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు. మనం భయపడతామా? వేరే వాళ్ళు మనకు భయపడతారా? వేరే జనాంగం మనల్ని చూసి భయపడేటట్టు ఆయన మనల్ని చేస్తాడట. నువ్వు ప్రతిష్ఠింపబడిన జనాంగము, యాశ్వామిస్య నామమున ప్రతిష్ఠింపబడిన జనాంగము. నీవు ఎప్పుడైతే యాశ్వామిస్య నామమును బ్యాప్టిజం ద్వారా నొసరు మీద ముద్రించుకుంటావో అది ప్రతిష్ఠింపబడిన నామము. ఆ నామము మీ యొక్క నొసరు మీద ప్రతిష్ఠింపబడగానే నువ్వు ప్రతిష్ఠింపబడిన దానము, ప్రతిష్ఠింపబడిన వాడవు, ప్రతిష్ఠితమైన జనాంగం. మనము అనాయింటెడ్ పర్సన్స్. మనం అంటే ప్రతిష్ఠింపబడిన వారు ఎప్పుడూ భయపడరు సుమా. ఎందుకంటే వారు ఆయన ఆజ్ఞలు అనుసరించుకుంటుంటారు. కాబట్టి ఆజ్ఞలు అనుసరించే వారికి ఏమాత్రం భయం ఉండదు. అందుకే కీర్తనకారుడు దావీదు ఏమంటుంటాడంటే, అయ్యా 23వ కీర్తనలో ఒక చక్కని మాట అంటుంటాడు. 23వ కీర్తన ఆయనను పరమతండ్రి ప్రతిష్ఠింపబడి జనాంగముగా ఉన్నాడు. కాబట్టి 23వ కీర్తనలో చదవండి ఒకసారి. మీరు ఎప్పుడైనా భయం కలిగినప్పుడు ఆ 23వ కీర్తన చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. చాలక్క. యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు. ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఆయన నన్ను పోషిస్తాడు, ఆయన నాకు తోడుగా ఉంటాడు. నాకు లేమి కలగదు. ఎందుకు అంటే ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి, ఆయన నీతి మార్గంలో, ఆజ్ఞల మార్గంలో నేను నడుస్తున్నాను కాబట్టి. అయ్యా నువ్వు గాఢాంధకరపు లోయలో నన్ను నువ్వు అక్కడ పడివేసినా, అక్కడికి పంపించినను, అక్కడ నేను సంచరించినను, అక్కడ నేను ఉండినను, ఆ గాఢాంధకరపు లోయల్లో కూడా నేను యెహోవాను స్తుతిస్తాను. నాకు తోడుగా ఉన్నావని, అయ్యా నువ్వు నాకు వెలుగుగా ఉన్నావని, నువ్వు నాకు కాపరిగా ఉన్నావని. కాబట్టి ఎక్కడ ఏ స్థితిలోనైనా ఆయన నాకు తోడుగా గాఢాంధకారపు లోయలా అంటే గాఢాంధకారపు లోయ అని అది దేని సూచిస్తుంది? ఈ లోకంలో శ్రమలను సూచిస్తుంది. అది బాధను సూచిస్తుంది. అలాంటి శ్రమ జీవితము, ఆ చీకటికరమైన జీవితం మన జీవితంలో ప్రవేశించినను ఏ అపాయమునకు భయపడనని భక్తుడు అంటూ వచ్చాడు. అయ్యా గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుందయ్యా. నువ్వు నన్ను ఆదరించువాడవు. నీ దండముతో, నీ వాక్యమని అయ్యా నీక వాక్యంతో నన్ను ఆదరించువాడవు. కాబట్టి ప్రేమైన సంగమా, యాశ్వమిస్య రక్తంతో కడబడిన వారా, దేనికి మనము భయపడకూడదు అని పరమతండ్రి ఆజ్ఞాపిస్తూ వస్తున్నాడు. దావీదు తన జీవితంలో దేనికి భయపడలేదు. ఎందుకు అంటే ప్రతిష్ఠింపబడిన జనాంగము. కాబట్టి నీవు ప్రతిష్ఠింపబడిన జనాంగముగా నువ్వు ఎంచబడిన వాడవైతే నువ్వు భయపడవు. ప్రతిష్ఠింపబడిన జనాంగము. కాబట్టి మనం యాశ్వమిస్య రక్తంతో కడగబడి, యాశ్వమిస్య నామం చేత ముద్రింపబడి, యాశ్వమిస్య నామం కొరకు ప్రతిష్ఠింపబడిన జనాంగము. యాశ్వమిస్య నామమునన్ను ప్రతిష్ఠిస్తున్నామని ఎప్పుడైతే ప్రతిష్ఠించబడ్డామో అప్పటి నుంచి మనకు భయం ఉండదు సుమా.
కాబట్టి దావీదు సమూయేలు వచ్చి తైలపు కొమ్ము పోసి ఆ నూనె పోసి అభిషేకించిన నాటి నుంచి ఎప్పుడూ భయపడలేదు, మరణానికి భయపడలేదు. సౌలు ఈట విసురుతున్నను భయపడలేదు సుమా. భయపడకుండా ధైర్యంగా నిలబడుతూ వచ్చాడు. కాబట్టి యెహోవా భక్తులకు బహుధైర్యం ఉంటుంది. యెహోవా భక్తులకు బహుధైర్యము. ఎందుకంటే ఆ భక్తుల జీవితాల్లో పరమతండ్రి వారికి తోడుగా ఉన్నాడని, వారికి తోడుగా ఉండి వారు నడిపించే నాదుడని. అందుకే ఆయన ఏమంటుంటాడంటే తన జీవితంలో ఒక మాట అంటుంటాడు, మరొక మాట 26వ కీర్తనలో ఒక మాట అంటుంటాడు. ఆయన 26వ కీర్తన 26వ అధ్యాయంలో ఒక మాట, చివరి వచ్చిన 12వ వచనంలో ఒక మాట అంటుంటాడు. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నావు, సమాజంలో యెహోవాను స్తుతించెదను. సమాజంలో అయ్యా, సమభూమిలో ఇరుకైన ప్రదేశంలో నడుస్తున్నప్పటికీ, రాళ్ళు రప్పులు గల మార్గం నడుస్తున్నప్పటికీ తన యొక్క పాదలు మాత్రం ఎక్కడ నిలబడ్డాయి? సమభూమిలో. అంటే అది ఏమాత్రము కూడా భయపడని, ఏమాత్రము కూడా కృంగని స్థలము అది. సమభూమిలో అయ్యా నా పాదం నిలిపి ఉన్నావయ్యా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే 27వ కీర్తనలో ఒక మాట అంటాడు, 3వ వచనంలో అంటాడు. 27వ కీర్తన 3వ వచనంలో నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. నా ఈ మీదికి యుద్ధము రేగినను. యుద్ధం ప్రకటించిన మన శత్రువు మన మీదకి యుద్ధం ప్రకటించింది, యుద్ధం చేస్తుంది, యుద్ధంలో ఉన్నాము. కానీ మన యొక్క పాదములు కనుక సమభూమిలో ప్రదేశంలో ఉంటే మనము ధైర్యముగా ఉంటాము. అందుకే దావీదు తన జీవితంలో నేను ధైర్యం విడవకుందును. నా శత్రువు నా మీద యుద్ధము ఆరంభించిన యుద్ధ భూమిలో నేను నిలిచి ఉన్నా, నేను ధైర్యము విడవకుందును. ప్రియులారా, ఎందుకు అంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన మనకు రక్షణగా ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు. ఆ 27వ కీర్తన మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. ఏ మనుషులకు మనం భయపడాలి? ఎందుకు భయపడాలి? ఆయన నాకు రక్షణగా ఉన్నాడని నువ్వు కనుక భావిస్తే, ఆ యెహోవా ఎలోహిం నాకు రక్షణ అయి ఉన్నాడు, నాకు వెలుగై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, నాకు కాపరిగా ఉన్నాడు అని నీ హృదయంలో నీకు నిశ్చయత కలిగి ఉంటే నువ్వు ఎవ్వరికి భయపడవు. ఏ మనుషుడికి భయపడవు, ఏ పరిస్థితికి భయపడవు, ఏ అనారోగ్యతకు భయపడవు, ఏ విధమైన కృంగిపాటుకు నువ్వు భయపడవు. కాబట్టి పరమ తండ్రి తోడుగా ఉన్నాడంటే, ప్రియులారా, ఆ పరమ తండ్రి సన్నిధిలో భక్తులు ఆ విధంగా ధైర్యంగా ఉన్నారు. ఆ భక్తుల జీవితాలను మన ముందుస్తున్నాడు పరమ తండ్రి. నేను ధైర్యంగా ఉన్నాను, ఏ మనుషులకు భయపడలేదు. శత్రువు నా మీదకి యుద్ధము రేగినను నేను ధైర్యము విడవకుందును. ధైర్యము చెడకూడదు సుమా. ఆ పరమ తండ్రి సన్నిధిలో నిలబడాలి. అందుకే ఆయన ఇదే 27వ కీర్తన 14వ వచనంలో ఒక మాట ఉంటాడు. 14వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యం తెచ్చుకోవాలంటే యెహోవా సన్నిధిలో కనిపెట్టుకోవాలి. నా కుమారుడా, నువ్వు నా సన్నిధిలో కనిపెట్టు, నేను నీకు ధైర్యం ఇస్తాను. నువ్వు నా సన్నిధిలో ఎదురు చూడు, నిలబడు, నేను నీకు ధైర్యం ఇస్తాను. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు మోసే, అయ్యో ఎదురుగా సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం తరుముతుంది, మోసే భయపడకుము, నేను నీకు తోడైన్నాను, నీ కర్ర ఎత్తు అంటాడు. మోసే ఆ మాట పట్టుకొని ఇజ్రాయెల్ జనాంగమారా, ఇజ్రాయెల్ ప్రజలారా భయపడకండి, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, నేడు ఆయన కలగబోయే రక్షణను మీరు కనులారా చూడబోతున్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో అంటుంటాడు. కాబట్టి పరమ తండ్రి మనకు తోడుగా ఉన్నాడు అని ధైర్యంగా ఉండాలి సుమా. మన హృదయంలో మన హృదయాన్ని నిబ్బరపరచుకోవాలి. ఎందుకంటే హృదయం అన్నిటికడమైన ఘోరమైన వ్యాధి కలది. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం ఉంటాడు. అన్నిటికడమైన ఘోరమైన వ్యాధి ఏంటంటే, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి అంటే హృదయంలో ధైర్యం కోల్పోవడమే ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధికి మందు
లేదు. కాబట్టి హృదయం అన్నిటికంటే ఘోరమైనది అని ఆ మాటకి వెళ్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుడు అంటుంటాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. హృదయము అన్నింటికంటే మోసకరమైనది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇగో దాన్ని గ్రహించాలి. నీ హృదయంలో కలవరం వస్తుంది, నీ హృదయంలో భయం కలుగుతుంది, నీ హృదయంలో అయ్యో అయ్యో ఏమవుతుంది అని నీ హృదయంలో ఏమాత్రమైన తత్తరపాటు వచ్చిందో అంటే అప్పుడు నీ జీవితంలో అనుకో, ఇదిగో నా హృదయము కలవరపడుతుంది, ఘోరమైన వ్యాధితో ఉంది. ఈ వ్యాధి నయం చేసేది ఎవరు? ఆ యెహోవా ఒక్కడే, ఆ యెహోవా ఒక్కడే. కాబట్టి 27వ కీర్తన 14వ వచనం ఉంటాడు, నీ హృదయమున నిబ్బరముగా ఉండు, నిబ్బరముగా ఉండు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని, ఆ యెహోవా నీతో కూడా ఉన్నాడని, యెహోవా నీ పక్షాన ఉన్నాడని. కాబట్టి యెహోవా సన్నిధిలో కనిపెట్టుకొని ఉండము. ఈ హృదయములో ఆయన నుంచుకో, ఆయన ఒక్కటి, ఆయనకు మాత్రము స్థానం ఇవ్వు. నా యెహోవా ఇంతకంటే ఎక్కువ శ్రమ నా కొరకు ఆయన అనుభవించాడు. ముక్కు మీద ఉమ్ము వేయించుకున్నాడు, పిడిగుద్దులు గుద్దుకుంచుకున్నాడు, అవమానపరచబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, అయ్యో వెలివేయబడ్డాడు, అయ్యో ఆయనను పిచ్చివాడన్నారు, దయ్యములు పట్టినవాడన్నారు. నాకంటే ఎక్కువ శ్రమలు ఆయన అనుభవించాడు కదా. నా రక్షకుడు అనుభవించాడు, నా విమోచకుడు అనుభవించాడు, నన్ను కన్ననాథు నన్ను అనుభవించిన ఆయన ఏమంటున్నాడంటే, నా కుమారుడా నువ్వు సహింపగలిగినంత మట్టుకే నేను నీకు శ్రమ అనుమతిస్తాను, నువ్వు సహింపగలిగినంత మట్టుకే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అంటుంటాడు, నువ్వు ఎంత సహిస్తావో అంతే, మనం ఎంత భారం మోస్తామో ఆయనకు తెలుసు, అంతే పెడతాడు. అంతకు మించి ఒక్క రాయి, ఒక్క బరువు ఒక్కటి కూడా ఎక్కువ పెట్టాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ యొక్క భక్తుడు రాసి వస్తుంటున్నాడు, యాకోబు రాసి వస్తుంటున్నాడు. 1వ అధ్యాయము 13వ వచనం, 12, 13, 14 చదువుదాం. శోధన సహించువాడు ధన్యుడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై, ఎలోహిం తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన కిరీటము పొందును. ఎలోహిం కీడు విషయమై శోధింపబడనేరడు, ఎలోహిం కీడు విషయమై శోధింపబడనేరడు, అతడు ఎవరిని శోధింపడు గనుక, ఎవరైనాను శోధింపబడినప్పుడు నేను ఎలోహిం చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు కోల్పోబడిన వాడై శోధింపబడును. చాలా. కాబట్టి ఆయన ఏమంటే వస్తున్నాడంటే, ఎలోహిం తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. శోధన సహించువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఆ ధన్యతను మనం పొందుకోవడానికి కొరకు ఆయన మనకు శ్రమ అనుమతిస్తున్నాడు. కాబట్టి ఆ శ్రమను మనం ఎదుర్కొంటే, ధైర్యం ఎదుర్కొంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో 13వ వచనంలో ఈ మాట రాయబడింది. 1 కొరింథీ 10:13లో, 1 Corinthians 10th chapter 13th word లో సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఏది సంభవింపలేదు. ఎలోహిం నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయును. చూడండి, సహింపగలిగినంత మట్టుకే మనం ఎంత మోస్తామో బరువు అంతే పెడతాడు. అంతకు మించి మన మీద భారమైన మోపడు. నువ్వు సహింపగలిగినంత మట్టుకే, నువ్వు ఎంతవరకు భరిస్తావు అంతవరకే ఆయన నీ మీద అనుమతిస్తాడు ఆ శ్రమ, ఆ శోధన. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు దాన్ని సహిస్తే ధన్యుడు అవుతావు. ఎలోహిం వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటావు. కాబట్టి ఆ కిరీటము నీకు పరమతనివ్వడానికి కొరకు ఈ శోధన అనుమతిచ్చాడు, ఈ శ్రమ అనుమతిచ్చాడు, ఈ బాధ అనుమతిచ్చాడు, ఈ అనారోగ్యత అనుమతిచ్చాడు. కాబట్టి దాన్ని సహించు, దాన్ని ఓర్చుకో. పరమత నీకు తోడుగా ఉన్నాడని హృదయంలో నిబ్బరం కలిగి ఉండు. ఆ పరమతని నీకు తోడుగా ఉంటాడు. వాగ్దానం చేసిన జీవ కిరీటముతో ఆయన నిన్ను నింపుతాడు. ఆ జీవ కిరీటం పొందుకొని ఆయన సన్నిధిలో యుగయుగాలు ఉంటావు. కాబట్టి ఆయన ఎప్పుడైనా నిన్ను శోధిస్తున్నప్పుడు, ఎలోహిం
ఎందుకు నన్ను శోధిస్తున్నావు అని అనుకో. ఎలోహిం నన్ను ఎందుకు శోధిస్తున్నావు? నేను ఏ తప్పు చేశాను? తప్పు చేయకున్నా, తప్పు చేసినా, ఏదైనా అయ్యా నువ్వు అనుమతి ఇచ్చావు, నీకు స్తోత్రమయ్యా, నీ అనుమతిని నేను అంగీకరిస్తున్నానని తల వంచి అంగీకరించు. పరమత నీకు వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుకుంటున్నావు. ఆయనను ప్రశ్నించకు. ప్రశ్నించకు నువ్వు ఏ పాటి వాడవు? ఏమాత్రం ఆయన ప్రశ్నించకుండా ఆయన చేసిన దాన్ని అనుమతించు. అయ్యా అంగీకరిస్తున్నాను, ఒబిడియన్స్ చూపిస్తున్నాను, విధేయత చూపిస్తున్నాను. నా జీవితంలో ఏది చేసినా నా మేలు కొరకే చేస్తావు, నా మంచి కొరకే చేస్తావని అంగీకరించు. అది నీకు మేలుకరంగా మార్చబడుతుంది, అది దీవెనకరంగా మార్చబడుతుంది. కాబట్టి సహింపగలతో పాటు, సహించగలతో పాటు శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును, అంటే నీకు పరమతని తప్పించుకున్న మార్గమును కూడా, అంటే తాళం వేసిన వాడు మళ్ళీ తాళం తీయడా? కీస్ ఆయన దగ్గర ఉండయా? తాళం చేయి కూడా ఆయన దగ్గరే ఉంది. తాళం వేసిన వాడు ఆయనే, తాళం తీసేవాడు కూడా ఆయనే సుమా. కాబట్టి ఆ సర్వోన్నతుడు నీకు ఆ విధంగా తోడుగా ఉన్నాడని ఈ సబ్బాదనమున నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరమ తండ్రి ఈ మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. పరమ తండ్రి మన వెనుకల్లో ఈ మాటలు ఆశీర్వదించునుగాక.